జాలిగుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం చెడుగా ఆలోచించడం మొదలు పెడితే చెడుగానే వస్తాయి, మంచిగా ఆలోచించడం మొదలు పెడితే మంచిగానే వస్తాయి. నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పు లేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి, అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది. సముద్రాన్ని చూడగలం కానీ అందులో దాగి ఉన్న ఉప్పును చూడలేం. అదేవిధంగా మనుషుల్ని చూడగలం కానీ వారి మనసుల్లో ఏముందో చూడలేం. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ఏ ఆయుధాలు వాటి అంతటవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారుతాయి. యుద్ధం తప్పదు అంటే అరిచేయి కూడా ఆయుధం అవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొడుతుంది. సంకల్పం ఒక్కటే నిజం, మిగిలినంతా కల్పితం. మనకున్న సమస్యలకు 2 కారణాలు. 1 మర్చిపోవలసినవి గుర్తించుకోవడం, 2 గుర్తించుకోవలసినవి మర్చిపోవడం. అసూయ పడేవారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆశపడేవారితో నీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కృంగిపోకుండా ఉండు. సంతోషం నీ సొంతమవుతుంది. ఓడిపోతాననే భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది. దురాశపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండి ఘటాలను అభినందనతోనూ, అవివేకిని ఆశయంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు. బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. ఒక మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ నిరాశగా గురవుతూనే ఉంటాడు. నీవు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడూ వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. పొడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సంపాదించవచ్చు. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదు అన్నమాట. రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు. అలాగే కష్టాలు లేనిదే మనిషి పరిపూర్ణత చెందలేడు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన, బంధమైన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.